హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మనం అయితే బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడుకుందాం, రివ్యూ గురించి. ఎందుకంటే చాలా హాట్గా బిగ్ బాస్ షో అయితే నడుస్తుంది. మొన్న సండే రోజు అయితే మరి చాలా హాట్గా బిగ్ బాస్ హౌస్ అయితే మరి చాలా సూపర్గా రెడీ అయిపోయింది. అందులోకి వచ్చినటువంటి వారు మరి మొత్తం టోటల్ 15 మంది, 6 మంది కామన్ పీపుల్ కూడా వచ్చారు. మరి ఎట్లా ఉందంటే ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది. సీజన్ 8 కంటే కూడా బిగ్ బాస్ 9 మాత్రం ఇంకా చాలా హాట్గా ఉండబోతుంది, మనం చూస్తున్నాము. ఇంకా మీరు ఈ యొక్క బిగ్ బాస్లో చూస్తున్నట్లయితే నిన్నటి నుంచే మరి ఈ డే 1 స్టార్ట్ అయిపోయింది. డే 1లో అప్పుడే ఫైరింగ్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఇమానుయల్ మరి ఒక మన గుండు అంకుల్ గురించి మనకైతే ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. వాళ్ళిద్దరు కొంచెం ఫైరింగ్ అయిపోయినారు. ఇక్కడ ఇంకా వాళ్ళ వేషాలు అనేది లోపల ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి ఇంకా బయటపడలేదు. ఇక రాను మరి స్టార్ట్ అయిపోతాయి ఒకరిదొకరు. మరి ఏం చేస్తారో మనం అంతా వేచి చూడాలి. ఒకవేళ మీరు ఈ ఎపిసోడ్లో మరి ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయిపోతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని రాబోయే అన్ని రివ్యూలు మనం మాట్లాడుకుందాం. ఇంకా ఇమానుయల్కి అయితే మొత్తం ఇంట్లో బాధ్యతలపై ఇచ్చింది. ఏంటి ఊడ్చేది, మొత్తం బిగ్ బాస్ హౌస్ ఊడ్చాలంటే మొత్తం చాలా హాట్గానే ఉంటుంది అది. కానీ అక్కడ ఉన్న కామన్ పీపుల్కి అయితే అది ఒక కొత్త ప్రదేశం లాగా కనిపిస్తుంది. కానీ చాలా హాట్గా అయితే నడుస్తుంది బిగ్ బాస్. మరి ఈ బిగ్ బాస్లో మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేట్ ఎవరవుతారో మనము చూడాలి. ఎందుకంటే మరి అందరూ కూడా అంతా యాక్టింగ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. మొత్తం ఒకరి మీద ఒకరు ప్రేమలు చూపించినట్టే. కానీ మన అన్న పేరు గుండు అంకుల్ ఉన్నారు కదా, ఆయన మరి కొంచెం కొద్దిగా ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతాడు, తొందరగానే ఎమోషనల్ అయిపోతాడు. మరి ఒక ఫుడ్ గురించి చెప్పినప్పుడు మరి బిగ్ బాస్ ఏదైతే ఫుడ్ గురించి చెప్పిండో బిగ్ బాస్కి అన్నీ తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది. కానీ ఈయన ముందే నేను తీసుకోబోతా, నేను చూసుకుంటా, ఏమైనా అయితే నేను చెప్తా అనే చెప్పేస్తున్నాడు. కానీ బిగ్ బాస్కు తెలుసు టాస్కులు ఏమేమి ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ఎవరికి ఏమి ఇవ్వాలా అని, ఫుడ్ లేకుండా పెట్టకుండా ఇవన్నీ చేయడు. కానీ బిగ్ బాస్ తెలుసు అవన్నీ. కాకుంటే అక్కడ ఏం జరుగుతుందంటే మరి బిగ్ బాస్ వీళ్ళ పేషెన్సీని టెస్ట్ చేస్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ప్రేమ చూపించినట్టే ఒకరి మీద ఒకరు. కానీ ఈ మాస్క్ అనేది ఈ ఫస్ట్ వీక్లోనే మరి రివీల్ అయిపోతుంది. ఎందుకంటే నామినేషన్కి పోయేటప్పటికి అప్పుడు అందరూ ఎవరు ఇన్నర్ ఫీలింగ్స్ ఏమి ఉన్నాయి అన్నీ బయటపడిపోతాయి. అప్పుడు దాకైతే వీళ్ళు కొంచెం నటిస్తున్నట్టు, ఎవరెవరు ఏం నటిస్తున్నారో అంత మరి ఆడియన్స్ అయితే చూస్తున్నారు. మరి ఇందులో ఈ ఫస్ట్ ఎపిసోడ్లో నిజాయితీగా మరి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం ఈ బిగ్ బాస్ గురించి ఇక వచ్చే ఎపిసోడ్లు అన్నీ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అక్కడ చాలా ఫన్గా ఉంది. ఇంకా కొంచెం కొత్త ఫేసెస్ ఉన్నాయి, మనకు అంతా తెలిసిన లేదు. ఇంకా మళ్ళీ అందులో సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి కూడా మరి ఆయన అయితే ఏం టాపిక్ ఆయనది ఏం కనపడతలేదు అందులో. మరి ఒకప్పుడైతే బాగా సినిమాలలో ఊపేసిండు, బాగా మంచిగా యాక్టింగ్ చేసిన సుమన్ శెట్టి మాత్రం. మరి ఇందులో అయితే మరి అంతా డల్గా ఉంటుండు, ఆయన పర్ఫార్మెన్స్ కనపడతలేదు. కాబట్టి మనము ఈ నెక్స్ట్ ఎపిసోడ్లలో ఏమేమి జరుగుతుందో అదంతా మనం రివ్యూలలో చూస్తాము. ఇది ఓన్లీ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. మన ఛానల్ని మీరు అంతా ఒకసారి గట్టిగా లైక్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ డే 2 ఎపిసోడ్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.